యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా, తిరుగుబాటు గొంతై గదిలిండుర తీన్మారు మల్లన్నా. యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా, తిరుగుబాటు గొంతై గదిలిండుర తీన్మారు మల్లన్నా. ఏ రోజు కన్నా మేము రెగ్యులైపోయిన ఆశతో ఉన్నాం. ఈరోజు విద్యా బంధువుల బంద్ అయినా, 10వ తరగతి పరీక్షలు దగ్గరికి వస్తున్నా, మరి అన్ని పనులు ఆగిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది ఒక శోచనీయం. మరి ముఖ్యమంత్రి గారు ఈ నివేదిక ద్వారా ఈరోజు మేము కామరెడ్డిలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య మీకు ఖచ్చితంగా రెగ్యులేట్ చేస్తామని మాకు హామీ ఇచ్చి ఉన్నారు. మీరు మేము గత 15 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన హామీని అమలు చేసి రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ చేయడం కాకపోతే అప్పటివరకు తీసుకొని వచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు బైక్ ర్యాలీలో మా నిరసన తెలపడం జరిగింది. సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా ఎస్ఎస్ఏలో ఉన్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఖచ్చితంగా చేయకపోతే ఇక ముందు ఉధృతంగా మేము నిరసన చేపట్టడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేము నిరవధిక సమ్మెలో ఈరోజు బైక్ ర్యాలీతో మేము నిరసన తెలియజేయడం జరుగుతున్నది. మా అందరినీ సీఎం గారు తొందరగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై ఎస్ఎస్ఏ. సీఎం గారు, సీఎం గారు, సీఎం గారు. ఐక్యత